శ్రీరామ్. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. మరి ఈ వీడియోలోనండి మనకి సీజన్లో దొరికేటువంటి అండి ఏ కాలంలో దొరికే పళ్ళు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలంటారు. అందులో మన దేశంలో పండేటువంటిది మన దేశవాళీ పండు. అంటే ప్రాంతాలు వేరైనప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలవచ్చండి. మనం అందరం కూడా తాటిపండు అని చెప్తామన్నమాట అండి. ఈ తాటిపండు చాలా ప్రయోజనాలు ఉంటాయండి. తాటిపండుని మేము పూర్వకాలంలో నీళ్ళ పొయ్యిలో కూడా వేసుకుని కాల్చుకునే వాళ్ళండి. బద్దలు కొట్టుకుని చక్కగా నీళ్ళ పొయ్యిలో పెట్టి అంటే పచ్చిపండు తింటే కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేదండి మా అమ్మగారు. కాబట్టి ఆ తాటిపండుతోటి నేను ఏ పదార్థాన్ని తయారు చేసి చూపిస్తానో వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి, ఈ తాటిపండుతోటండి నేను తాటి బూరెలు అనేటువంటిది 2-3 రోజుల దాకా ఉంచుకోవచ్చండి. చక్కగా తినచ్చు. ఆ తాటి బూరెలు అనేటువంటిది చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి పదార్థము వేయక్కర్లేదండి. మన ఇంట్లో ఉండేటువంటి 2-3 రకాలు తాటిపండు దొరికితే చాలండి. కాబట్టి ఆ తాటిపండుతోటి బూరె అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు కూడా ఎక్కువ ఏమీ అక్కర్లేదు. ముందర తాటిపండుని చూపిస్తున్నాను. ఇది చిన్న తాటిపండు అండి. మొన్న మాకు దాన్ని ఏమంటారు, మామిడి తాండ్ర కొనుక్కునే అతను రావులపాలెం నుంచి వస్తాడటండి. అతను చెప్తే తెచ్చి పెట్టాడండి. తెచ్చి పెడితే ఇగో ఈ పైన ఉన్న డొప్పని ఇలా వలిచేసుకోవాలి. ఇలా గట్టిగా నొక్కుతాయండి మనకి. లేకపోతే ఇలా కింద వేసి ఒకసారి కొట్టుకుంటే సరిపడుతుంది. ఇలా పీచుల కింద విడిపోతుంది. కొన్నింట్లో 2 టెంకలు ఉంటాయి, కొన్నింట్లో 3 టెంకలు ఉంటాయి. ఇది చిన్న పండేనండి, 3 టెంకలు ఉన్నాయి. దీనిని ఇలా వలిచేసుకోవాలి. ఇలా వలిచేసుకున్నాకండి ఈ పైన ఉండేటువంటి ఈ తొక్కని తీసేయాలండి. ఈ నల్ల తొక్కని తీసేసి నల్ల తొక్కని తీసేసి ఏం చేయాలంటే అండి, మనకి మంచం ఉంటుంది కదండి, కొబ్బరి తురుముకునేది మంచం అయితే మంచంలో ఎవరింట్లో ఎలా తురుముకునేది ఉంటుందో దాంతో అండి ఇవి ఇలా తీసేసి కొంచెం నీళ్ళ చొక్కని ఇలా అనుకుంటే అండి గుజ్జు బాగా వస్తుంది. ఇలా పెట్టుకునండి. ఇలాగ మంచంతో ఇదిగోండి చూసారా, ఇలాగా శుభ్రంగా ఏసులు రావండి. ఏసులు వెళ్తాయనుకుంటాం కానీ ఏసులు ఏమీ వెళ్ళవు. ఇగో ఇలాగా అనుకుంటే మనకి చక్కటి గుజ్జు వచ్చేస్తుంది. ఏమైనా ఒకటి అరా వేసి వస్తే తీసేచ్చు. ఇగోండి ఇలాగ గుజ్జు వస్తుంది చూసారా, మంచి గట్టిగా వస్తుందండి. కొంచెం ఇలా నీళ్ళ చొక్క ఇలా అనుకుని మనం మళ్ళా ఇలాగా చూడండి. మరి ఇంకోసారి తీసి చూపిస్తుంది. చిన్న పండు అండి, పెద్ద పండు అయితే బోలు గుజ్జు వస్తుంది చక్కగాను. కానీ చాలా మంచిదండి, ఒక్కసారైనా తినాలి. మనం ఇలాంటి పళ్ళు ఏవో విదేశీ పళ్ళు అన్నీ కొనుక్కుని తింటున్నారు కానండి, అసలు దేశవాళీ పళ్ళు మన దేశంలో పండే పండులో తినేటువంటి విటమిన్స్ అంతా కదండి ఆరోగ్యానికి. ఇగో చూసారే ఇలా వస్తుంది గుజ్జు. మొత్తం 3 టెంకలది గుజ్జు అయిపోయాక మీకు ఏమేం పదార్థాలు కలపాలి ఏమిటి అనేటువంటి దాన్ని చెప్తానన్నమాట అండి. ఇదిగోండి తాటిపండు గుజ్జు తీసేసాను. అయితే ఎంత ఉంటుంది అనుకుంటున్నారేమో, సరిగ్గా కొలత ప్రకారంగా అయితే ఈ కప్పుడు వస్తుందండి. అర్థమైందండి. ఈ కప్పుడు ఇందులో ఒక్క ఏసి లేదు, చాలా బాగా వచ్చింది. అయితే ఈ నేను తలగీసి చూశారు కదండి, ఇంత రవ్వని వేసాను. ఎక్కడైనా ఒక వేసి ఉన్నా కూడా మనం చేతితో తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇది ఏ రవ్వ అనుకుంటున్నారేమో అండి, ఇది ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ కాదు, సారీ, ఇడ్లీ రవ్వ అండి. ఏ రవ్వ? ఇడ్లీ రవ్వ. ఈ ఇడ్లీ రవ్వ ఇందులోకి ఇలాగా వేశాక బియ్యపిండి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. బియ్యపిండి ఎంత వేస్తున్నానంటే అండి, ఒక పావు కప్పు. అర్థమైందండి, మీకు చూపిస్తున్నాను మళ్ళా. ఇదిగోండి, అర్థమైంది కదండి. ఈ పావు కప్పుని ఇందులోకి ఇలా వేసేసాక ఇది ఇలా కలుపుతున్నాం కదండి, గట్టిగా అయింది కదా మనకి. ఇప్పుడు బెల్లాన్ని వేసుకుంటాం. బెల్లం ఎంత వేసుకోవాలి ఏమిటని అనుకుంటున్నారు.
సరిగ్గా కప్పుడు అవుతే సరిపడుతుందండి. కొంచెం తక్కువే వేసుకున్న తర్వాత రుచి చూసుకుని వేసుకోవచ్చు. నేను బెల్లం మిక్సీలో ఆడుకున్నదండి. ఇగో ఇంత వేస్తున్నాను, కలుపుతున్నాను. కలిపిన దాన్ని బట్టి అని కొంచెం కావాల్సి వస్తే కొద్దిగా వేసుకోవచ్చు అన్నమాట అండి. అంటే తలగీసుడు కప్పుడు అనుకోండి, తలగీసుడు కప్పుడు అప్పుడు తీపి సమానంగా వస్తుంది. ఇలా కలుపుకున్నాకండి వెంటనే మనం వేసుకోకూడదండి. ఎందుకంటే ఇందులోనూ మనం ఇడ్లీ రవ్వను పోసుకున్నాం కదండి, ఆ ఇడ్లీ రవ్వ కాస్తైనా నానాలండి. అలా నానడం వల్ల ఏమవుతుందంటే అండి, చక్క ఆ రవ్వ అనేటువంటిది గట్టితనం పోయి మెత్తగా అవుతుంది కదండి. ఆ మెత్తగా అయిన తర్వాత మనం వేసుకున్న బూరి చక్కగా ఉంటుందన్నమాట అండి. లేకపోతే రవ్వ కటకటలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేను అంటే కొద్దిగానే వేసాను కాటండి, కొంచెం వేస్తున్నాను. అంటే మీకు చెప్పిన కొలత ప్రకారంగానే తలగీసుడు అవుతుందన్నమాట. ఇంకా వేయక్కర్లేదు ఏమీను. మీకు అంతగా మనకి కొంచెం ఉండ సరిగ్గా రావటం లేదు వేసుకున్నాడప్పుడు అనుకుంటే మన ఇంట్లో బియ్యపిండి పెసరు ఉంటుంది కదండి, ఆ బియ్యపిండి కొద్దిగా కలుపుకొని వేసుకోవచ్చు. ఊరుకు ముందరే మనం కలుపుకోగలం. ఇప్పుడు నేను దీన్ని ఒక బేసన్లోకి ఉంచేసి సరిగ్గా అర్ధగంట అయ్యాక అప్పుడు నూనె మూకుడు పెట్టి బూరి దేవుతాను. మీకు ఇవ్వండి, ఇప్పుడు ఇలా జారుగా వచ్చింది కదా, ఇలా జారుగా వచ్చింది. రవ్వ నానాక ఇంత జారు వచ్చిందండి. ఇంత జారులోనూ మనం బూరి వేయగలుగుతామో లేదో అనుకోవచ్చు. కాబట్టి ఇలా జారు అయ్యింది నాకు. ఇప్పుడు ఈ జారుకి నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఒక 2 చెంచాలు బియ్యం పిండి వేసాను. ఇగో 2 చెంచాలు ఇంకా కలిపేసి బేసన్లోకి పెట్టేస్తాను. పెడితే అర్ధగంట అయ్యాక రవ్వ కూడా నానుతుంది కాబట్టి ఇందులోను నూనె మూకుడు పెట్టేసి బూరి దేవుతాను. నూనె మూకుడు పెట్టింది, బూరి వేసింది మీకు చూపిస్తానండి. ఇదిగోండి, మూకుట్లోకి నూనె పోసుకున్నాను. మరీ ఎక్కువ పోసుకోలేదు, ఎందుకంటే ఇంతే ముద్ద అయింది చూశారు కదా. అది మటన్ నానింది, సరిగ్గా అర్ధగంట సేపు నానపెట్టి ఉంచాను. మంటని కొంచెం ఇప్పుడు సమానంగా పెట్టుకున్న ఇలాగా. హైలో మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి. ఎందువల్లంటే లోపల ఉడకదు, పైకి నల్లగా వచ్చేసింది. ఇలా వేడెక్కుతోంది నూనె అన్నాడప్పుడు దాకా ఇలా ఉంచుకుందాండి. తన నూనె వేడెక్కిన తర్వాత ఇంకొంచెం మంట తగ్గించేసి మనం బూరి కింద వేసుకోవడం. ఇది 2-3 రోజుల దాకా ఉంటుందండి. ఇలాచీ పొడి వేసుకోవచ్చు అంటే అది మన ఇష్టంతో కూడుకున్నదండి. ఇలాచీ పొడి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తాటి వాసన రుచితోటే ఉండాలనుకుంటే ఇలాచీ పొడి అక్కర్లేదు. తాటిపండు రుచి చాలా బాగుంటుందండి. ఉత్తి పండులోనే స్వీట్ ఉంటుంది, మామిడి పండులాగా. కాబట్టి నేనేమీ వేయట్లేదు, దీనిలాగే గరికపాటి ఆయన చెప్పినట్టు ఉప్మా అంటుంటే ఇప్పుడు అండి అందులోనే బీన్స్, అందులోనే క్యారెట్లు, ఉల్లిపాయ ముక్కలు ఇవి అవి అన్నీ వేసేస్తున్నారు. నేను ఉప్మా అంటే అదంతా ఒక బాతులా అవుతుందండి. నేను ఉప్మా అంటే మామూలుగా పోపుతోటి ఆ రవ్వతోటి చేస్తాను. ఉంటే నాకు జీడి పలుకులు వేసుకుంటాను అనమాట అండి. ఈ పల్లీలు కానీ ఇంకేమీ వేయను. దేని రుచి దానికి కావాలంటే వాటి పదార్థంతో చేస్తే దాని రుచి అమోఘంగాను అద్భుతంగాను ఉంటుందండి. ఏదో 10 రకాలు అన్నీ వేసేసేస్తే మా స్కూల్లో ఇంగ్లీష్ సార్ ఉండేవారండి, శ్రీనివాస్ సార్ అని. మా వాళ్ళ ప్రతి దాంట్లోనూ మేడం టమోటా వేసేస్తారు. అసలు బెండకాయ రుచి కానీ ఇంకా బీకాయ కానీ ఏమి ఉండదు. ఎప్పుడు చూసినా కూర టమోటా రుచిలానే అనిపిస్తుంది, మీరు తెచ్చే కూరలేమో వేరేగా ఉంటాయని అడిగి పట్టుకెళ్ళి తినేవాడండి. అదనమాట. నూనె వేడెక్కుతోంది, నేను మంటను కొంచెం తగ్గించేస్తున్నాను చూసారా. మంటని ఆ మంటలో ఉంచాను. ఇలా కొద్దిగా నీళ్ళు తడిని చేసుకొని మనం ఉండ చేసుకోవాలి కదా, మరి అందుకోసం మన చేతికి అంటుకోకూడదని నేను మరీ పెద్దగా వెయ్యటం లేదు బూరిని. ఇదిగో చూసారా, ఇలా ఉండ అవుతుంది కదా, ఈ ఉండ అవుతుంది కదా, దీనికి ఏమీ అక్కర్లేదండి. ఇలాగ వేసేయడం చూసారండి, అలాగ వేసేయటం. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే అంటుకుపోతాయి. మనం కాస్త కొంచెం నీళ్ళ తడిని ఇలా చేసుకుని చక్కగా ఉండని ఇలాగా చేసుకొని, గోండి నేను చూపిస్తున్నాను కదా నీళ్ళ తడితోటి. ఈ ఉండని ఇలా చేసుకుని ఇలా పెట్టుకోవడమే. మళ్ళీ కొంచెం ఇలా నీళ్ళ తడి చేసుకుని మళ్ళీ ఇంకొక ఉండ వేసుకోవడమే. ఇవి ఇలాంటివి తినడం వల్ల మంచిదేనండి. ఇంకా మార్కెట్లో కూడా దొరుకుతాయేమో తెలియదు, తెలుసున్న పొలాల వాళ్ళకి బాగా దొరుకుతూ ఉంటాయి. అదనమాట అండి. తెప్పించుకుని చేసుకుంటే ఒక్కసారి తిన్నా చాలండి. ఎందుకంటే ఏడాదికి ఇది మీకు ఎప్పటిదాకా దొరుకుతుందని డౌట్ రావచ్చండి.
ఇంచుమించుగా భాద్రపద మాసంలో మనకి వినాయక చవితి వస్తుంది కదండి, అప్పటిదాకా తాటిపళ్ళు దొరుకుతాయి దగ్గర దగ్గర. దాని తర్వాతే తాటి పండుది తేగల కింద పాత్ర వేసేయడం. ఎందుకు అలా చెప్తున్నానంటే అండి, పోలాల అమావాస్యకు మా వేంపు ముత్తైదును పెట్టుకున్నప్పుడు అండి కొబ్బరి పండు గుదే తాటి పండు గుది ఇచ్చేవారండి. ఆ పోలేరమ్మ అనేటువంటి దేవత ఆ ముత్తైదుల్లో చూసుకుని బరువుగా వెళ్ళాలి అనేవారండి. బరువుగా వెళ్ళడం అంటే 2 తాటిపళ్ళు ఒక గుది కింద చేసి ఇవ్వటం అంటే మరి బరువే కదండి. వాళ్ళకి అప్పుడు తోచింది ఒక 2 రూపాయలు దక్షిణ ఇవ్వటము, లేకపోతే రూపాయి పావలావేనండి దక్షిణ, ఓ జాకెట్ బట్ట ఇలా పెట్టుకునేవారు. ఇప్పట్లా కాదు ఇంతంత. ఇప్పుడున్న కొంతమంది ఇవ్వరనుకోండి, అదే రూపాయి పావలా పెడుతున్నారు. ఆ రూపాయి పావలాకి ఏమొస్తుంది అంటే కాలమానాన్ని బట్టి మనం దక్షిణ అనేది పెట్టుకోవాలన్నమాట అండి. ఎందుకంటే పూర్వకాలం రూపాయి పావలా ఇచ్చేవారంటే ఆ రూపాయి పావలాకి బోల్డ్ సరుకులు వచ్చేవి. ఇప్పుడు రూపాయి పావలాకి ఏమొస్తుంది అనేది ఆలోచించి తగినంత దక్షిణ ఉన్న దాంట్లో ఇచ్చుకోవటం అనేది మంచిదన్నమాట. చూశారు కదండి, ఇలా మూకు నిండా వేసుకుని వెంటనే మాత్రం కదుపుకోకూడదండి. వెంటనే మాత్రం కదపకూడదండి. ఎందువల్ల అంటారము, అది కొంచెం వేగితే కానీ కలపాలి, లేకపోతే అంటుకుపోదు. ఏ వస్తువైనా అంతే కదండి. ఇదిగో ఇంకోటి కూడా వేస్తుంది, ఇలాగా వేసుకోవచ్చు. ఇది 2వ వాయి కింద వేస్తాను, సరిపడుతుంది. అంటే 2 వాయిలు అయినట్టు అవుతుందండి, అంతే. మనం నూనె పీల్చడానికి ఏవో పేపర్ లాంటివి ఉంటాయి కదా, టిష్యూ పేపర్లు, అలాంటిదేనే వేసుకోవచ్చండి. నేను అయితే ఇలా పేపర్ని ఇలా గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను, దీంట్లోకి వేసేస్తానమాట. నూనె పేపర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక చిన్న డబ్బాలోకి పెట్టుకోవచ్చండి. బూరి వేగాక చూపిస్తానండి. ఇగో చూడండి, తిప్పుకున్నాడప్పుడు కూడా విడిపోకుండా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఏదో అడావిడి పడిపోతూ మనం తిప్పుకోకుండా మంచిగా ఇలాగా అనుకుంటే బాగా వస్తుంది. ఇగో చూసారా, కాలుతుంది. ఇంకొక 2 నిమిషాలు అయ్యాక చక్కగా ఇగో ఇలా తిప్పుకుంటే ఎక్కడ విడిపోదు. బూరిలానే ఇప్పుడు చూశారు కదండి, మనం మామూలుగా పూర్ణాలు బూర్లు అవి వండుకుంటాం కదండి, ప్రసాదం బూర్లు, అలాగే వచ్చింది. ఇదిగో చక్కగా ఇంకొక నిమిషం ఇంకో ఇలాగ ఎర్రగా పైకి వచ్చాక అడుగుది కూడా చూసుకుని అప్పుడు మనం తీసేసుకుని ఈ పేపర్ మీదకి వేసేస్తాం. మరి ఇలా బూలు తయారు చేసుకోవటం వలన అంటే మీరు రొట్టె కూడా చూపించాను, ఇంకొంచెం దలసరిగా వేసుకుంటే కనుకను కేకులా వస్తుందని చెప్పాను. అలాగనే చేసుకోవచ్చండి. లేకపోతే 2-3 తాటిపళ్ళు కనుక మనకి ఎవరైనా తెచ్చిస్తే, కానీ తాటిపళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదండి, మంచిది కాదు, చలివాసన అది వస్తుంది. అందుకోసమని మనం తెచ్చిన వెంటనే రోజునే బద్దగించకుండా చేసుకోవాలి, లేదా ఆ మరుసటి రోజునైనా చేసేసుకోండి. అదనమాట. ఇగో ఇప్పుడు బూలు చూడండి, ఇంకో చక్కగా వచ్చింది. నెమ్మదిగా ఇగో ఇలాగా తీసేసుకోవడం. అంటే ఇంకో చూసారండి, ఇలాగ పెద్ద జంగిల్ లాంటివి తీసుకుని ఇలాగ అన్నీ కూడా తీసేసుకుని నూనె కాగితం పీల్చేసిన తర్వాత నూనె కాగితం తీసేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇవి మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. ఇవి కూడా తీసేస్తున్నాను, ఇంకో ఒకటి విడుతున్నట్టుందండి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇగో ఇలా వేసి ఇప్పుడు మీకు ఈ కాగితాన్ని కింద పెట్టి అంటే అది ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఈ నూనె అంతా పీల్చేసాక ఇందులోకి వేసుకుని మూత పెట్టుకున్న మీకు సరిపడుతుందండి. అంటే కొంచెం రౌండ్గా చేసుకుని చక్కగా. బెల్లం ఎక్కువ అయితే మాత్రం అండి కొంచెం విడినట్టు అనిపిస్తుందండి, కొంచెం బెల్లం తక్కువ అయితే గట్టిగా మామూలుగా ఉంటుంది, అంతేకంటే ఇంకేమీ కాదండి. అర్థమైంది కదా. మీరు కూడా తాటి బూరెని చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీకు తాటిపండు దొరుకుతుందా అంటే చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఆ విధంగా కనుకను తెప్పించుకోవచ్చు. మరి ఇక అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు 10 మంది చేత లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే సబ్స్క్రైబ్ చేయటం అనేటువంటిది చెయ్యండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి కొన్ని విషయాలతోటి మరొక వీడియోలోకి వస్తానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. బాయ్ బాయ్. సర్వేజన సుఖినో భవంతు.